6 సంవత్సరాల నుంచి ఆకలి తీరుస్తున్నారు ఇక్కడ. ఓన్లీ మీరందరూ వీడియో చూశారు కదా. అసలు అన్నం పెట్టడం తప్ప, అన్నం పెట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? అసలు అన్నం విలువ తెలుసా? అన్నం పెట్టాలి అంటే, అన్నదానం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. అంతే తప్ప కూల్చివేయడం పెద్ద కథ ఏం కాదు. సరే, మీరు కూల్చివేశారు, ఒకవేళ అందులో తప్పే ఉందో ఏదో ఉందో అనుకో, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు నడుచుకోవాలి కదా. ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి కదా. అవన్నీ ఏం లేకోకుండా, వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయకుండా, ఏం చేయకుండా మీరు ఎలా కూల్చివేస్తారు? అంటే అన్నం పెట్టి మంచిగా చేసి ఏదైనా చేస్తే తెలుగు వాళ్ళైతే మొత్తం ఏమీ ఉండదన్నమాట. దేవుడికి అందరూ ఒకటే కదా. చేతనైతే ఆ పని మీరు చేయండి. మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారనా? అడిగే వాళ్ళు ఎవ్వరు లేరనా? ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయాలి, ప్రతి ఒక్కరూ వీడియో చేయాలి దీనిపైన. ఎందుకు అంటే కన్నా, మన ఆంధ్ర వాళ్ళు అనేది, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అనేది పక్కన పెడితే, అన్నం పెట్టే వాళ్ళని, అన్నదానం చేసే వాళ్ళని అడ్డుకోవడం ఎంత మటుకు సమంజసం? చట్టం ఎవ్వరి చుట్టం కాదు కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు కదా. ముందు నోటీస్ ఇష్యూ ఎందుకు చేయలేదు? వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయలేదనే కదా చెప్తున్నారు. ఈ విషయం పైన తమిళనాడు సీఎం అనేది ఖచ్చితంగా స్పందించాలి అని మేము కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. హర హర మహాదేవ, అరుణాచల శివ.